హలో ఫ్రెండ్స్, జయం మనదే, కప్పు మనదే. 2025 ఛాంపియన్ ట్రోఫీ విజేత భారత్. ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ మొత్తం ఎక్కడున్నా సగౌరవంగా సెలబ్రేషన్ చేసుకునే రేంజ్లో నిన్న విజయం దక్కింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో, నిన్న 100 రెట్లు అంతకు డబుల్ 100 రెట్లు సంతోషమైతే ఇండియన్ టీం అయితే ఇండియాకు అందించింది. మాట్లాడదాం. కప్పు మనదే, సెలబ్రేషన్, మ్యాచ్ ఎలా జరిగింది, ఎగ్జైట్మెంట్ ఏంటి, ఏ ప్లేయర్ ఏ రేంజ్లో విజయానికి మనకు దక్కించారనేది మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముందుగా మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ రోహిత్ శర్మ. టీమును నడిపించిన విధానం, ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిపిన విధానం, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఎంత పవర్ఫుల్, ఏ టైంలో ప్రతి ప్లేయర్ను ఎలా వాడుకోవాలో 100% తెలిసిన వ్యక్తి రోహిత్ శర్మ. అందుకే ఐపీఎల్లో తన క్యాప్టెన్స్లో 5 విజేతలు సాధించినా కానీ, లాస్ట్ T20 వరల్డ్ కప్ సాధించినా కానీ, నేడు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్లో కూడా టెన్షన్లో కెప్టెన్ ఎలా ఆడాలి, ఎలా జట్టును ముందుకు నడిపించాలనే దానికి ఉదాహరణ రోహిత్ శర్మ. నిజంగా గత కొన్ని మ్యాచ్లు కరెక్ట్ ఆడతలేడు రోహిత్ శర్మ అని కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అది రోహిత్ శర్మకు బాగా తెలుసు. ఫైనల్లో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఎలా ఆడాలి, వాళ్ళను 251కే ఎలా కట్టడి చేయాలి, బౌలర్లను మార్చి ఏ విధంగా తన ప్లాన్ గేమ్ ఏంటో రోహిత్ శర్మ చూపెట్టాడు. నిన్న మ్యాచ్ ఆడిన విధానం, బిగినింగ్లోనే 2వ బాల్కి 6 కొట్టే దమ్ము ఎవడుకుందంటే రోహిత్ శర్మ. ఎవరైనా కానీ ఫస్ట్ బాల్ జర ఆడేసి 2వ బాల్ ఏదో సింగిల్ ఏదో తీసుకుందామంటారు, కానీ బౌలర్ మీద ఒత్తిడి పెట్టనికే, అవతల టీమును ఎలాగైనా దెబ్బ కొట్టనికే మొదటి 2వ బాలే 6 కొట్టడం అంటే ఎంతటి గట్స్ ఉండాలి. అందుకే రాబోయే ప్లేయర్కి ఎలాంటి ఒత్తిడి పడకుండా తన ఫస్ట్ ఓవర్లోనే ఒక 4 ఒక 6 కొట్టాడంటే ఎంత ధైర్యం ఉండాలి రోహిత్ శర్మ. అందుకే సెల్ఫ్లెస్ క్రికెటర్ అంటారు. రోహిత్ శర్మ సింగిల్ ఆడుకుంటూ పోతే ఎన్నో సెంచరీలు అవుతాయి, కానీ జట్టు విజయం ముఖ్యం అని ఆలోచించే కెప్టెన్. అందుకే రోహిత్ శర్మ మనకు 2023 వరల్డ్ కప్ తన ఫస్ట్ పవర్ ప్లేలో తన అందించిన స్పీడ్, అందుకే ఆ విజయాలు అంత ఫైనల్ వరకు చేరింది. ఎప్పుడు నేను సెంచరీ కొట్టాలి, హాఫ్ సెంచరీ కొట్టాలి అనేది ఉండదు రోహిత్ శర్మకు. జట్టు విజయమే ముఖ్యం. తన ఆట ఆ విధంగానే కానొచ్చింది. నిన్న ఫైనల్లో మాత్రం ఒక కెప్టెన్ ఎలా ఆడాలో అంతకు బ్రహ్మాండంగా ఆడిండు రోహిత్ శర్మ. హ్యాట్సప్, విజయంలో కీలక పాత్ర పోషించిండు. ఇక కేఎల్ రాహుల్, మనకి ఎప్పుడైనా కానీ కేఎల్ రాహుల్ గుర్తొచ్చేది 2023 వరల్డ్ కప్ ఫైనల్లో అయితే ఎంత స్లోగా ఆడిండు, ప్రతి ఒక్కరు తిట్టుకున్నాడు. కానీ ఈ ఛాంపియన్ ట్రోఫీ అవన్నీ మర్చిపోయేలాగా చేసుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చి రోహిత్ శర్మ అయితే, కేఎల్ రాహుల్ అయితే బ్రహ్మాండంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మన సెమీఫైనల్లో అయినా కానీ ఇప్పుడైనా కానీ. ఇంకా విరాట్ కోహ్లీ ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్ మీద సెంచరీతో మొత్తం దేశం మొత్తం తన ప్రశంసలు ముంచైతే విరాట్ కోహ్లీకి అయితే. కానీ నిన్న ఫైనల్లో అయితే సింగిల్కి అవుట్ అయినా కానీ విరాట్ కోహ్లీ విజయంలో కీలక పాత్ర, ఫైనల్ వరకు చేరిన దాంట్లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర. ఎందుకంటే సెమీఫైనల్లో కానీ పాకిస్తాన్ మ్యాచ్ కానీ విరాట్ కోహ్లీ రన్స్ ఎంత కీలకమో మన అందరికీ తెలిసిందే. అందుకే రోకో కాంబినేషన్, విన్నింగ్ కాంబినేషన్. ఒకప్పుడు గంగూలీ, సచిన్ వీళ్ళ కాంబినేషన్ ఉంటుండే. ప్రజెంట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు అంత బ్రహ్మాండంగా విజయాలు అందిస్తున్నారు సాలిడ్గా. ఇంకా ఫైనల్ అయితే కుంఫు మన హార్దిక్ పాండ్యా ఏ మూడ్లో ఉంటాడో కానీ 6 మాత్రం అలోకంగా కొట్టేస్తుంటాడు. కుంఫు పాండ్యా అంటుంటారు. ఆ రేంజ్లో విజయం అయితే లాస్ట్లో ఫినిషింగ్ టచింగ్, అవుట్ అయినా కానీ విజయానికి చేరువ చేసి అవుట్ అవుతుంటాడు. ఇంకా ఫైనల్ మిడిల్ ఆర్డర్లో చెప్పుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. ఎంత బ్రహ్మాండంగా ఆడాడు. వరుసగా వికెట్లు పడుతున్నా కానీ మొన్న సెమీఫైనల్లో పార్ట్నర్షిప్ అయితే ఆస్ట్రేలియా తోటి విరాట్ కోహ్లీ తోటి చేసిన విధానం కానీ, పాకిస్తాన్ మ్యాచ్లో కానీ ప్రతి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నిజంగా నాకు తెలిసి ఛాంపియన్, ఇది సిరీస్ ఆఫ్ ద ఛాంపియన్ జడేజాకి రవీంద్ర రాజ్యం ఏదో ఉంది, తనకిచ్చే బదులు నిజంగా మన ఇండియన్ ప్లేయర్కి ఇవ్వాలి ఛాంపియన్ సిరీస్ ట్రోఫీ అయితే 100%. మెయిన్ మిడిల్ ఆర్డర్లో మెయిన్ చెప్పుకోవాల్సింది మిడిల్ ఆర్డర్లో చెప్పుకోవాల్సింది మెయిన్ ప్లేయర్ నిజంగా శ్రేయస్ అయ్యర్.
ఒక రేంజ్ విజృంభించాడు. వరల్డ్ కప్లో అయినా కానీ, ప్రజెంట్ ఛాంపియన్ ట్రోఫీలో అయినా కానీ, మొన్న సెమీఫైనల్లో విరాట్ కోహ్లీతో భాగస్వామ్యం అయినా కానీ, ప్రతి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నిజంగా టాప్ ఆర్డర్ పడిపోయినప్పుడు ఎంత బ్రహ్మాండమైన స్కోర్ బిల్డప్ చేశాడంటే శ్రేయస్ అయ్యర్ 100% ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్లో అయితే శ్రేయస్ అయ్యర్ బ్రహ్మాండంగా ఆడాడు. సాలిడ్ నిజంగా. ఛాంపియన్ సిరీస్ ఆఫ్ ద ట్రోఫీ మనకు ఆస్ట్రేలియా ప్లేయర్కి వచ్చింది. 100% శ్రేయస్ అయ్యర్కి రావాలి. వస్తే నిజంగా బ్రహ్మాండంగా ఉంటుండే. మిడిల్ ఆర్డర్లో ఒక స్కోర్ను బిల్డ్ చేయడం కానీ, ఒక పునాదేయంలో కానీ టాప్ ఆర్డర్ అవుట్ అయినప్పుడు కీలక పాత్ర పోషించాడు. ప్రతి ఒక్కరు ఇండియన్ టీంలో అయితే బౌలర్లు కానీ అసలు బ్రహ్మాండంగా, అసలు రోహిత్ శర్మ అయితే అసలు వికెట్లు పడతలేవు, ఎలా అవుట్ చేయాలని ఎప్పుడైతే ప్లేయర్ మార్చి అసలు ఎలా అవుట్ చేస్తున్నాడో రోహిత్ శర్మ క్యాప్టెన్సీ మాత్రం ఒక రేంజ్లో కిక్ ఇచ్చింది అబ్బా. కొన్నిసార్లు వికెట్ పడినప్పుడు చాలా అందరు టెంప్ట్ అయిపోతారు క్యాప్టెన్స్. కానీ ఎంఎస్ ధోని లాగా చాలా కూల్గా నిర్ణయాలు తీసుకొని విజయాలు అందించిన క్యాప్టెన్ అంటే రోహిత్ శర్మనే. బ్రహ్మాండంగా అనిపించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి బ్యాటింగ్ అనుకూలంగా ఇచ్చింది. మొదటి 8 ఓవర్లలోనే 60 రన్స్ పైగా స్కోర్ వచ్చేసింది. అసలు వికెట్ పడకుండా 57 రన్సులు కొట్టిండ్రు. ఫస్ట్ వికెట్ పడ్డ తర్వాత మిడిల్ ఆర్డర్లో బౌలర్లను మార్చి రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంత కట్టడి చేసి అసలు మిడిల్ ఆర్డర్లో అసలు స్కోర్ రాకుండా 10 ఓవర్ల వరకు ఒక 4 రాకుండా మిడిల్ ఆర్డర్లో ఎంత పర్ఫెక్ట్ బౌలింగ్ చేశారంటే మనోళ్ళు హ్యాట్సప్. బౌలర్లు మాత్రం దుమ్ము లేపారు. ప్రతి ఒక్కరు నేనైతే ఒక రేంజ్ హ్యాట్సప్ చెప్పాల్సిందే. బ్రహ్మాండమైన విజయం అయితే భారతదేశం మొత్తం క్రికెట్ అభిమానులు సంతోషానికి ముంచెత్తే రేంజ్లో ఈ విజయం అయితే అందించారు. ఆషామాషి విజయం కాదు. అక్కడ న్యూజిలాండ్ ఎంత సెమీఫైనల్లో మనతోటి ఓడిపోయేది, సెమీఫైనల్లో గెలిచి సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి వచ్చి మనతోటి ఓడిపోయినా కానీ ముందు మ్యాచ్ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎట్లా అయినా గెలవాలి, వాళ్ళ ఫీలింగ్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. క్యాచ్ ఎంత సాలిడ్, కొన్ని క్యాచ్లు అయితే ఎంత బ్రహ్మాండంగా తీసుకున్నారు. నాకు శ్రేయస్ అయ్యర్ క్యాచ్ మిస్ అయినప్పుడు ఆహా మనం విజయం గెలుపు అనుకున్నాం 100%. ఫస్ట్ టాస్ వేసినప్పుడే ఇంకా వరుసగా రోహిత్ శర్మ టాస్లు ఓడిపోతారు, మ్యాచ్ గెలుస్తుండ్రు. ఈ రోజుకి ఇట్లా రివర్స్ అవుతుందేమో, టాస్ గెలిచి మ్యాచ్ ఓడిపోతాడేమో. నాకు టాస్ ఓడిపోవాలనే ఉన్నది. 100% రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం, మ్యాచ్లు గెలవడం, టాస్ ఓడిపోవడం, మ్యాచ్లు గెలవడం. ఇది అరుదైన రికార్డు. 15 టాసులు వరుసగా ఓడిపోయి రోహిత్ శర్మ గెలిచాడంటే ఇది ఒక చరిత్ర. రోహిత్ శర్మ క్యాప్టెన్స్లో ఇప్పటికీ జస్ట్ 3 మ్యాచ్లే ఓడిపోయినాయి. అది T20 వరల్డ్ కప్ 2, వన్డే వరల్డ్ కప్లో 1, అది కూడా ఫైనల్లోనే ఓడిపోయింది. తన క్యాప్టెన్సీ ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో ఉదాహరణ ప్రతి ఒక్క ప్లేయర్ అండి. అస్సలు ఈ విజయానికి బౌలర్లు కానీ, బ్యాట్స్మెన్స్ కానీ, గౌతమ్ గంభీర్ కోచ్ కానీ ప్రతి ఒక్కరు బ్రహ్మాండమైన అవుట్పుట్ ఇచ్చారు. కాబట్టి ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో ఓడగొట్టడం, మనకైతే ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ను ఓడగొట్టడం, ఫైనల్లో న్యూజిలాండ్ను అండర్ డాగ్ అంటారు, న్యూజిలాండ్ను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు రివెంజ్ అయితే తీర్చుకున్నాము. 2019 సెమీఫైనల్ వరల్డ్ కప్ సెమీఫైనల్ అయితే మనం ఇంటికి పంపించారు. అదే వాళ్ళతోటి గెలిచి ఉంటే సెమీఫైనల్లో మనం ఫైనల్ కొట్టేటోళ్ళం అంటూ 2019 వరల్డ్ కప్ రివెంజ్ వీళ్ళ మీద తీర్చుకున్నాం. 2023 రివెంజ్ అయితే ఆస్ట్రేలియా మీద తీర్చుకున్నాం. మొన్న సెమీఫైనల్ అయితే ఫైనల్గా విజయం అయితే మనకే దక్కింది. ఇక ధోని క్యాప్టెన్సీలో అది మన రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో అయితే వరుసగా 2023 వరల్డ్ కప్ ఫైనల్ రన్నర్అప్ నిలిచింది. 2024 అయితే T20 వరల్డ్ కప్ తన క్యాప్టెన్సీలో సగౌరవంగా ఇండియాకి వచ్చింది. 2025 ఛాంపియన్ ట్రోఫీ. హ్యాట్సప్. రిటైర్మెంట్ అవుతారు రోహిత్ శర్మ, రిటైర్మెంట్ అవుతారు విరాట్ కోహ్లీ, రిటైర్మెంట్ అవ్వద్దన్న మీ దగ్గర సత్తా ఉంది. రోకో కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కాదు. ఇండియాకు విన్నింగ్ కాంబినేషన్ ఇది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంకా 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలి వీళ్ళిద్దరు ఉంటే టీంకు అంత భరోసా. ఒకప్పుడు సచిన్, గంగూలీ, ద్రావిడ్ ఎట్లనో వీళ్ళిద్దరు ప్రజెంట్ ఇండియన్ టీంలో అలాంటి స్పిరిట్ ఇచ్చే, యూత్కు ఎంకరేజ్, ఒక బూస్టప్ ఇచ్చే వ్యక్తులు. అందుకే ఒక్క విజయం అనేది ఓటమి లేకుండా ఛాంపియన్ ట్రోఫీ గెలిచారంటే ఉదాహరణ నాకైతే మామూలు సంతోషం లేదు. ఆ 2023 వరల్డ్ కప్ ఫైనల్ మాత్రం జీర్ణించుకోలేకపోయినా రోహిత్ శర్మ అంత బ్రహ్మాండంగా ఆడి రాహుల్ని అందరు ఎంత తిట్టారు, కేఎల్ రాహుల్ను, అది మొత్తం మర్చిపోయేలాగా వేసుకున్నాడు. దీంట్లో అయితే అప్పుడు తను ఎంత స్లోగా ఆడి ఎంత బాల్స్ దీన్ని చేశాడు, ప్రజెంట్ అవన్నీ మర్చిపోయేలాగా చేశాడు. ఇండియన్ టీం విజయం మాత్రం నిన్న సగర్వంగా హ్యాట్సప్. రోహిత్ శర్మ టీం దుమ్ము లేకపోయింది అయితే నాకైతే.
కొత్త కూర కొత్త కుర్రాడైతే ఇంకా స్పిన్నర్గా కొత్త కుర్రాడైతే కళ్యాణ్ చక్రవర్తి, రాహుల్ చక్రవర్తి. కొత్త కుర్రాడు బౌలర్ అయితే స్పిన్ మాయాజాలం చేశాడు. వరుణ్ చక్రవర్తి అయితే దుమ్ము లేపాడు. వరుణ్ చక్రవర్తి కానీ ఇంకా ప్రతి బౌలర్లు దుమ్ము లేపారు. అందుకే విజయం దక్కింది. మొదటగా 250 వరకే కట్టడి చేయడం అంటే మన బౌలర్ల పనితనం, ఎంత బ్రహ్మాండంగా బౌలింగ్ చేసారో అర్థం చేసుకోవచ్చు. ముందుండి టీమిండియాను విజయం అందించిన రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి హ్యాట్సప్. థ్యాంక్ యూ సో మచ్. జై ఇండియా, జై భారత్ అని కామెంట్ రాయండి. థ్యాంక్ యూ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కావాలని అందరూ అంటున్నారు. ఈ విజయం తర్వాత రిటైర్మెంట్ వద్దు, కావాలా వద్దనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.